నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక పౌల్ట్రీ ఫామ్ నిర్వహణకు కొత్తగా పౌల్ట్రీ ఫామ్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఎట్లాంటి ఖర్చులు ఉంటాయి, లేకపోతే ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎట్లాంటి సవాళ్ళు ఉంటాయి అనే విషయం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో పౌల్ట్రీ ఫామ్ రంగంలో ఇప్పటికే చాలామంది రైతులు ఉన్నప్పటికీ కూడా కొత్తగా పౌల్ట్రీ ఫామ్ నిర్వహణ ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో ఉన్న పౌల్ట్రీ ఫామ్ నిర్వహణ దాదాపు సంవత్సర కాలం నుంచి చేస్తున్నటువంటి రైతు పైలా రాజరెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. యువ రైతు. సో ఈ మధ్య కాలం సంవత్సర కాలం నుంచి కూడా ఎట్లాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, షెడ్ నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది, ఎట్లాంటి అనుభవం ఆయన సొంతం చేసుకున్నారు, ఇట్లాంటి విషయాలు తెలుసుకుందాం. రాజరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఎట్లా ఉంది మీరు షెడ్ నిర్మాణం ఎందుకు అంటే ఫస్ట్ పౌల్ట్రీ ఫామ్ వైపు ఎందుకు ఇటువైపు మళ్ళాల్సి వచ్చింది? రెగ్యులర్గా కూడా మీరు వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ పౌల్ట్రీ ఫామ్ వైపు ఎందుకు మళ్ళాల్సి వచ్చింది, దాని గురించి చెప్పండి. అంటే మాకు పని ఉపాయం లేకుండా కోళ్ళపారం వేసుకుని అనుకున్నాం. దాని చేయడంతో పాయలు వస్తాయని చెప్పేసి దాని ముందు వేసుకున్నాం అనుకున్నాం. టోటల్ ఖర్చు వచ్చి భూమి కింద ఉండగా మట్టి మొత్తం లెవెల్ చేయించిన టోటల్ బోరింగ్ రాడ్లకే కానీ పింకర్లకే కానీ మట్టికే కానీ టోటల్ వచ్చి 25 లక్షలు ఖర్చు వచ్చింది. టోటల్ మొత్తం పింకర్లకు కానీ వాటర్ సరిచ టోటల్ ఖర్చు వచ్చి వెల్డింగ్తో ఖర్చుతో మొత్తం కలిపి టోటల్ షెడ్ అంటే ఎట్లా వేసుకున్నారు? షెడ్ ఎంత పొడుగు వచ్చేసి 240 ఫీట్స్, వెర్త్ వచ్చేసి 30 ఫీట్స్. సో ఎట్లా వీటిని అంటే ఎట్లా ఏ రకంగా నిర్మాణం చేసుకున్నారు? దీన్ని ఇట్లా ఎక్కువ ఐరన్ పైప్స్ అవన్నీ కానీ టోటల్ ఐరన్ పైప్, ఇది ఏమో స్క్వేర్ పైప్స్ 40 ఫీట్ 20 ఫీట్లు అయ్యి అవి ఏమో పిల్లర్స్ ఏమో బోరింగ్ రాదు. ఎంత ఎత్తుతోటి నిర్మించుకుంటారు? పొడుగు వచ్చేసి 9 ఫీట్లు 9 ఫీట్స్ హైట్ పైకి రాడ్ వచ్చేసి 9 ఫీట్స్ హైట్. ఇది ఉంది కదా ఈ 11 ఫీట్లు ఉంటాయి. 11 ఫీట్లు 9 ఫీట్ల నుంచి 11 ఫీట్లు యాంగిల్స్ కానీ మొత్తం. సో మొత్తం దీనికి అంతా కూడా 26 లక్షలు ఖర్చు. టోటల్ 26 ఖర్చు మొత్తం వచ్చేసాను టోటల్ ఖర్చు. అంటే ఎవరైనా మీకు ఏమైనా ఫైనాన్స్ ఎవరైనా ఇచ్చారా? ఎట్లా ఫైనాన్స్ ఏమీ మొత్తం లోన్స్ పెట్టి బెటర్ చేసుకున్నాను. లోన్స్ ఏమంటారు క్యాష్ పెట్టి తీసుకున్నాను. అదే మీ సొంతంగా చేసుకుని లోన్స్ ఏం పెడితే బ్యాంకు లోన్స్ కూడా ఏమి ఇవ్వలేదు. ఎంత విస్తీర్ణంలో చేసుకున్నారు? అంటే ఎంత దీనికోసం మొత్తంగా అంటే 10 గుంటలు ప్లేస్ మొత్తం విస్తూరం ప్లేస్ కానీ సైడ్ ప్లేస్ కానీ ఆ సైడ్ చుట్టుపక్కల ప్లేస్ కానీ 10 గుంటల ప్లేస్ మొత్తం టోటల్ 10 గుంటల ప్లేస్ సైడ్ వెహికల్ దానికైనా ఫీడ్ వచ్చి దించడానికైనా లేకపోతే పిల్లలు తీసుకోవడానికైనా అంత ప్లేస్ ఖాళీ ప్లేస్ ఉండాలి కాబట్టి 10 గుంటలు దీనికోసం 10 గుంటలు పెట్టేసుకున్నాను. సో ఎట్లా ఉంది మరి కొత్తగా పౌల్ట్రీ ఫామ్ నిర్వహిస్తున్నారు? మీకు ఎట్లా అనిపిస్తుంది? సంవత్సరం 1 ఇయర్ నుంచి 1 ఇయర్కి 6 బ్యాచ్లు వెళ్ళినాయి. డిసెంబర్ టు డిసెంబర్ వరకు మరి ఫుల్ ఫీక్ టైం మన ఓన్ చేసుకున్నాం కాబట్టి 6 బ్యాచ్లు వెళ్ళినాయి. ఒక బ్యాచ్కి వచ్చి 60,000 కన్నా ఎక్కువ రావట్లేదు. మినిమం దీని కెపాసిటీ ఎంత? 7,000 కెపాసిటీ. మనకి ఇచ్చేది 6,000 ఇస్తాం. 6,600 ఇస్తాం మనకి ఇచ్చేది. మనకి మొత్తం 7,000 కూడా ఇయ్యరు. ఎక్కువ పెట్టేసాం ఫిల్లర్ టైట్ అయితే కాబట్టి మనకి ఇయ్యరు. 6,000 నుంచి 7,000 మధ్యలో ఇస్తారు. 6,000 అందులో లాస్ట్. అంటే 6,000 లాస్ట్. ఎక్కువ ఇస్తే మళ్ళీ సరిపోతే ప్లేస్ ఫీడ్ పిల్ల ఫీడ్ గ్యాప్ ఉండాలి. అట్లా మొత్తం దీంట్లో ఎన్ని డ్రింకర్లు ఉన్నాయి? ఎన్ని డ్రింకర్లు ఏమో 90 ఉన్నాయి. వాటర్ ఫీడర్లు ఏమో 90 ఉన్నాయి. 90 ఉన్నాయి, 90 ఉన్నాయి. మొత్తం ఎన్ని విభాగాలుగా సపరేట్ తీసుకున్నారు కదా? ఎంత గ్యాప్ తీసుకున్నారు? 4 బ్లాక్ లాగా 4 ఫీట్ల కొట్టి 4 లైన్లు వేసేసుకోండి. ఈ ఒక లైన్, ఇది ఒక లైన్, ఇది ఒక లెఫ్ట్. వాటర్లో ఒక లైన్ వస్తుంది, ఫీడర్లో ఒక లైన్ వస్తుంది, మళ్ళీ వాటర్ మనకి ఒకటి మొత్తం 4 లైన్లు వస్తాయి. ఒక లైన్ ఇది, ఒక లైన్ అట్లా ఆల్టర్నేట్గా ఒక గ్యాప్ 4 ఫీట్ల గ్యాప్ వస్తుంది. ఫీడర్కి వాటర్కి దీనికి 4 ఫీట్ల గ్యాప్ వస్తుంది. ఈ ఫీడర్ కానీ వాటర్ కానీ ఇట్లా గ్యాప్ వస్తుంది. అంటే మీకు ఎట్లా పిల్లలు వేరే కంపెనీ ఇచ్చా మీరు సొంతంగా? మొత్తం కంపెనీ మొత్తం వాళ్ళే. ఈ షెడ్ మెయింటెనెన్స్ ఖర్చు అంతవరకు మనది. కింద పొట్టు కానీ మిగతా కరెంట్ బిల్లు కానీ అంతా మెయింటెనెన్స్ మొత్తం అనేది కంపెనీ మొత్తం పిల్లలు ఇచ్చేస్తుంది. ఫీడ్ కూడా కంపెనీ వాళ్ళది. మన కేజీకి 6 రూపాయలు కట్టిస్తారు, 6.5 కట్టిస్తారు. అందులో కూడా FCR పోయింది అనుకో, ఆ తిన్న ఫీడ్కు తిన్న వేటుకు పెరగాలి. వేటు ఫీడ్ ఎక్కువ తిని తక్కువ పెరిగింది అనుకో అలా కూడా కటింగ్ చేస్తారు. ఏమో ఫీడ్ తక్కువ ఎక్కువ పెరిగింది అనుకో మనకు ₹1, ₹2 గుడ్ విల్ కూడా ఇస్తారు. 8 రూపీస్ పడే అవకాశం ఉంటుంది. అంటే మ్యాక్సిమం అయితే ఎప్పుడు వల్లలేదు మనకి. ₹4.50 వాడు ఇప్పుడు ఈ రోజు వరకు 1 ఇయర్ నుంచి కూడా ₹4.50 ఎంత చేసినా కూడా ₹4 ఎక్కువ రావట్లేదు. అంటే వాళ్ళని ₹6 కూడా రావట్లేదు. ₹4 లాస్ట్. మనం మినిమం మనకు ఎక్కువ కావాలని ₹10 కట్టిస్తే ఏమన్నా అన్ని ఫామ్ మన ఫామ్ అని కాదు, టోటల్ ఎవరైనా ఫామ్ అయినా కూడా ₹10 కట్టిస్తే మనకి గిట్టుబాటు అవుతుంది. లేకపోతే మనకు కాదు. అలా ₹3 మైనస్ అయినా కూడా ఛార్జ్ బేస్ చేసినా కూడా మనకు ₹7 మిగిలితే మనకు ఇది కరెంట్ బిల్లే కానీ మన కష్టమే కానీ మిగిలితే మనకి గిట్టుబాటు అవుతుంది. లేకపోతే ₹6 గిట్టుబాటు కాదు. ₹6 కూడా గిట్టుబాటు కావట్లేదు ఈ ఉన్న సిచ్యువేషన్ వరకు అయితే. ఓసారి ఉన్న బ్యాచ్ లాస్ కూడా అయ్యే అవకాశం కూడా ఉన్నది. ఉల్టా ఉన్న బ్యాచ్ కూడా లాస్ కూడా అవకాశం కూడా ఉత్త వాళ్ళు చేసేసినా ఉంటుంది అంతే. నెల బ్యాచ్ వచ్చేసి 60,000 ఎక్కువ రావట్లేదు ఎవ్రీ బ్యాచ్. అది కూడా మనం సొంతం చేసుకున్నాం కాబట్టి మనకు ఎక్కువ లాభం ఎక్కువ ఏం లేవు. మినిమం ₹10 కట్టిస్తే మనకేం లాభం వర్కౌట్ అవుతుంది, లేకపోతే కాదు.
ఈ కింద అంటే మీరు కోడి పిల్లలు తెచ్చుకునే ముందు ఎట్లా సిద్ధం చేసుకుంటారు షెడ్? తెచ్చుకునే ముందు షెడ్ మొత్తంలో కూడా స్ప్రే చేసిస్తాం, మొత్తం టోటల్ బయట షెడ్ మొత్తం కోడి మొత్తం బయటకు పోయిన తర్వాత పిల్లలు మొత్తం ఎత్తేసిన తర్వాత షెడ్ మొత్తం మనసులో పెట్టి క్లీన్ చేయించేస్తాం, టోటల్ మొత్తం కొట్టేసి కింద స్ప్రే చేస్తాను, మొత్తం టోటల్ స్ప్రే చేసిన తర్వాత పొట్టు తెచ్చిపోయి మొత్తం కింద పెండ పోసి అలికేస్తాను. అలికిన తర్వాత సున్నం జల్లి మళ్ళీ ఒట్టిగా ఆరిన తర్వాత వరి పొట్టు తీసుకొచ్చి పోస్తాను. వరి పెట్టులు 2 టన్నుల పోస్తా, ఒక ట్రాక్టర్ పడతా 2 టన్నుల పడతా షెడ్ మొత్తానికి. చిన్న పిల్లలు సీజన్ బట్టి ఉంటుంది. ఈ రేటు ఉంది అనుకో, ఒక టన్నుకు 6,000 5,600 ఒక టన్ను ఉంటుంది, 2 టన్నుల పడుతుంది. ప్లస్ ట్రాక్టర్ కిరాయి మన 16,000 అవుతుంది ఒక ట్రాక్టర్కి. ఇది కింద అడుగు ఈ పొట్టు పోసినందుకు 16,000 అవుతుంది. నెల 16,000 నెల 13,000 కావచ్చు, మార్కెట్ రేట్ బట్టి ఉంటుంది. అట్లా ఎట్లా ఉంటుంది మరి కాలాలు మారుతున్న కొద్ది వీటి సంరక్షణ కావచ్చు, వీటి పెంపకం కూడా కొంచెం సవాళ్ళుగా ఉంటాయి కదా. సో వర్షాకాలం ఒక రకంగా, చలికాలం ఒక రకంగా, ఎండాకాలం ఒక రకంగా. చలికాలం పిల్లలు మంచిగా వేడి పెరుగుతాయి, ఎండాకాలం అయితే దానికి ఎండలు బాగా కొడతాయి కాబట్టి పిల్లలు ఎక్కువ చనిపోవచ్చు. రోజు 100 చచ్చిపోవచ్చు, 200 చచ్చిపోవచ్చు, 50 చనిపోవచ్చు. మరి ఎట్లా అట్లాంటప్పుడు ఎట్లా చేస్తారు మీరు? ఇక కంపెనీ మనకేం సమయం ఎన్ని చనిపోయినా వాటిని కాపాడుకునే ప్రయత్నం ఎట్లా చేస్తారు? పైన స్ప్రింక్లర్ వాటర్ వేసి పైన మీద రేట్ల మీద జమ్మేసేస్తాము. జమ్మేసిన కూడా ఎప్పుడు గంటకు ఒకసారి పైన స్ప్రింక్లర్ వాటర్ పెడతామంటే కింద కూలింగ్ అనేది ఈ ఫ్యాన్లు వేస్తాం. ఎండాకాలం మొత్తం ఈ ఫ్యాన్లు వేసేస్తాం. ఉన్న ఫ్యాన్లు మొత్తం ఇక్కడ ఫ్యాన్లు ఉన్నాయి కదా, ఫ్యాన్లు వేసేస్తాం. అట్లా వాటితో కాపాడుకుంటా కూలింగ్ ఉంటుంది, కొద్దిగా బెటర్. ఎండాకాలం కొంచెం మొటాలిటీ ఎక్కువ చనిపోతా ఉంటాయి. మరి చలికాలం హీట్ పెంచడానికి ఏమైనా ఉంటుందా? చలికాలం హీట్ ఏమో ఒక 5 days వరకు చిన్న పిల్లలు వచ్చినప్పుడు 5 days వరకు మన ఇక్కడ నుంచి ఇంత వరకు 10 పిల్లలు బోర్డింగ్ వేసేసుకుంటాం. పైన పట్ట చిల్ చేస్తాం, సైడ్కి ఆ పట్ట మొత్తం ప్యాకప్ చేసేసి హీట్ చేసి మొత్తం లైట్లు పెట్టేసి మన గ్యాస్ బుడలు పెట్టి ఆ హీట్కు 5 days వరకు ఖచ్చితంగా హీట్ ఉండాలి. ఆ హీట్లో ఎంత హీట్ పెడితే ఆ పిల్ల అనేది మంచిగా చలికాలం మాత్రమే. వేరే కాలంలో ఎండాకాలం హీట్ వచ్చి మార్చి కదా, మార్చి ఆ మధ్య 2 నెలలు ఈ హీట్ హౌస్ మామూలుగా ప్లేన్గా పెట్టేసుకోవాలి అంతే. ఓకే, అంతవరకు నార్మల్గా ఉంటుంది. ఒక ఎండాకాలం చలికాలం మాత్రమే బ్రూడింగ్ చేసుకుంటే చలికాలం ఇబ్బంది, కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఎండాకాలం ఏమో కూల్ ఉంచుతుంది ప్రయత్నం చేయాలి అంత. సో మొత్తం ఎన్ని బ్యాచ్లు చేయొచ్చు సంవత్సరం పేరు మీద? సంవత్సరానికి 6 బ్యాచ్లు వెళ్ళినాయి. డిసెంబర్ అది కూడా మన పీక్ టైం, మనం ఫుల్ టైం మనం చేసుకున్నాం కాబట్టి ఆ మాత్రం చేయగలిగినాం. మొత్తం మీరే చేసుకుంటారు? మొత్తం మేమే చేసుకోవడం. బయట వాళ్ళు వెళ్తే మనకున్న వాళ్ళ జీతాలు ఇస్తాం కూడా సరిపో, మనం కూడా మిగలదు. కష్టం మనం చేసుకుంటున్నాం కాబట్టి ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు కష్టపడతాం డైలీ. అంతే, ఉదయం 3 సాయంత్రం 3. రాగానే పొద్దున ఫీడ్ పోసుకోవాలి. ఫీడ్ పోసుకున్న తర్వాత ఈ వాటర్లు ఇవి ఉన్నాయి మొత్తం ఇవన్నీ కడిగేసుకొని బ్రష్ పెట్టి కడిగేసుకొని కింద బకెట్ పెట్టి వాటర్ పర పోసుకుంటూ పోవాలి. రోజు సాయంత్రం కానీ మార్నింగ్ డైలీ 2 times ఫీడ్ వేసుకోవాలి. ఈ వాటర్ దగ్గర కడుకోవాలి. ఎంత నీట్గా ఉంటే పిల్లలు అంతే మంచిగా పెరుగుతాయి. అంటే మీరు సంవత్సరం అవుతుంది కదా స్టార్ట్ చేసి, అంతకంటే ముందు చాలా సంవత్సరాల నుంచి ఈ పౌల్ట్రీలో కావచ్చు, కోళ్ళ పెంపకం పౌల్ట్రీ రైతులు చాలామంది ఉంటారు. సో మీకు ఎట్లా పెట్టాలనిపించింది? ఇది మనకు లాభం ఉంటుందని చెప్పేసి, ఏదో బయటకు పని లేదు కాబట్టి లాభం ఉంటుందని చెప్పి సొంతం బయట వేరే ఎక్కడ పని చేసింది ఎందుకని చెప్పేసి మా సొంతం పెట్టుకున్నాం అని చెప్పి సొంతం పని చేద్దామని చెప్పేసి పెట్టుకున్నాక పెద్ద లాభాలు ఏం లేవు. అసలు నష్టం కూడా వస్తుంది, పెద్ద లాభాలు ఏం లేవు. అంటే మీరు సొంతంగా అనుకున్నారా లేకపోతే ఎవరైనా మిమ్మల్ని పెట్టుకుంటే? సొంతం నేనే సలహా తీసి నేనే పెట్టుకున్నా అలా. సో మొత్తం కొత్తగా ఎవరైనా మీ అనుభవం ద్వారా కూడా కొత్తగా ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అది పౌల్ట్రీ ఫామ్ అంటే ఈ మధ్య ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి తక్కువ ఖర్చుతో కూడా పెట్టుకోవచ్చు. స్తంభాలు వేసుకొని పెట్టుకుని గట్టిగా స్టాండర్డ్ ఉండాలని చెప్పేసి పెట్టుకునే గాలి దూరం వచ్చి లేకపోతుంది అని చెప్పేసి స్టాండర్డ్ చేసి పెట్టుకున్నా. ఒకవేళ తర్వాత ఏమైనా ఇబ్బంది అయినా కాకుండా ముందు జాగ్రత్తలో స్టాండ్ చేసి పెట్టుకున్నా. తక్కువ ఖర్చు పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు అంటే ఒక 5-6 lakhs అలా తగ్గుతుంది అంతే. తగ్గుతుంది. దేంట్లో అంటే ఆ ఖర్చు దేంట్లో తక్కువ అవుతుంది? మన కొంత స్తంభాలు తెచ్చి స్తంభాలు ఉంటాయి కదా, లేటెస్ట్ స్తంభాలు తెచ్చి ఇటుపక్క స్తంభాలు చేసి కట్ చేసి పెడతారు. తాటిపట్టలు వేసి మామూలుగా ఆ స్తంభాల మీద సెట్ చేసి పెడతారు. లైఫ్ టైం ఒక 2-3 సంవత్సరాలు వస్తుంది. ఎక్కువ 15 సంవత్సరాలు వస్తాయి. వాళ్ళు గాలి దూరం వచ్చి అవి పోయినప్పుడు మాత్రమే అవి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. దాదాపు 90% పోవు. స్టాండర్డ్ లేకుంటే లేచిపోయే అవకాశం ఉంటుంది అంతే. ఇంకా ఎట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటాయా మీకు ఈ పౌల్ట్రీ రంగంలో? అంటే మీకు పెంచుతున్నారు సంవత్సరం నుంచి కూడా ఏమైనా ఇబ్బందులు కూడా, లేకపోతే ఇబ్బంది అంటే ఈ పని విషయం అంతే ఉంటుంది. పెద్ద ఇబ్బంది చేసుకుంటే పని లేకుండా పని లేదు, చేస్తేనే పై అయితే మెల్లిగా ఎంత పని చేస్తే అంతకు మనకు రూపాయి కలిసి వస్తుంది తప్ప వేరేం లేదు. సో కొత్తగా ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ప్లాన్ చేసుకోవాలంటే ఇక మనకి ఇంత రాదు, ఇంత ఖర్చు రాదు, లాభం పెద్దగా ఏం వస్తలేవు. ఇక ఓలోపి ఇలా పెట్టుకోవాలని కట్టే చెప్పాలి. జనరల్గా మీకు ఇంత అనుభవం సంవత్సరం నుంచి చేస్తారు, కొత్తగా ఈ మధ్య కాలంలో చేస్తారు కాబట్టి సో ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా ఒక అవగాహన ఉంది మీకు. సంవత్సరం నుంచి చేస్తున్నారు. సో ఖర్చు ఎంత వస్తుంది? ఫ్యామిలీ చేసుకుంటే పెట్టుకోవచ్చు. మరి భార్యకు తక్కువ వస్తుంది పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు.
సో దీంట్లో ఏమన్నా ఇంకా సమస్యలు ఏమైనా ఉంటాయి? వాళ్ళు మీకు ఇచ్చే కంపెనీ నుంచి వాళ్ళు ఇప్పుడు ఎంత ఫీడు అంత ఇస్తే మెడిసిన్ కూడా మళ్ళీ మెడిసిన్ వాళ్ళు ఇచ్చి కూడా మెడిసిన్ కట్ మొత్తం వాళ్ళు డబ్బులు కట్ చేసుకుంటాం మనకి. మెడిసిన్ కూడా కట్ చేసుకొని మనకు అన్ని పోని 60,000 రూపాయలు మనకు వస్తాయి. మన కష్టం మొత్తం మంత్లీ. అంటే అదే బ్యాచ్ అయిపోయినాక పైసలు మళ్ళీ 2 నెలలకు పడతాయి. ఈ బ్యాచ్ వస్తే మళ్ళీ బ్యాచ్ వేయ అవకాశం ఉంటుంది. లేట్ అవుతుంది. ఒక బ్యాచ్ వేయి 2 నెలల తర్వాత మనకు అమౌంట్ వస్తుంది. 2 months తర్వాత. ఈ బ్యాచ్ ఇంతవరకు నాకు లాస్ట్ మంత్ బిల్లు పడలేదు. ఎప్పుడైనా 2 బ్యాచ్లు వేయిన తర్వాత ఇంతవరకు ఈ బ్యాచ్ వేయ అవకాశం కూడా. ఇంకా 21 days అయితే ఈ బ్యాచ్ వెళ్ళిపోతుంది. ఇవాళ 21 days, ఇంక 25 రోజులు అయితే బ్యాచ్ వెళ్ళిపోతుంది. అంటే ఈ 7,000 కెపాసిటీ 6,000 నుంచి 7,000 పిల్లలు ఇస్తున్నారు. దాంతోపాటు మీకు నెలకు 60,000 వరకు. అంటే ఇంతవరకు ఇది ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నప్పుడు అది వర్కౌట్ అవుతుందని అనిపిస్తుంది. వర్కౌట్ ఏం కావట్లేదు. మనం చేసిన దానికి పెద్ద వర్కౌట్ ఏం కావట్లేదు. అంటే వేరే ఇంకా దీంట్లో ఇంకేమైనా ఆలోచనలు ఏమైనా ఇస్తున్నా? దీంట్లో వేరే ఏమైనా మార్చాలని కానీ ఇంకా మార్చాలంటే ఇక మార్చకపోయినా మనకి 30 ఏసీతో పెట్టవచ్చు, కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది. మన వాళ్ళ ఈసీ ఫామ్ ఎన్విరాన్మెంటల్ 50 లక్షలు అవుతుంది సుమారుగా. మొత్తం ఇవన్నీ మళ్ళీ ప్యాకప్ చేయాలి, ఇక్కడ ఏసీ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఇవన్నీ మన ఆల్టర్నేటివ్ మిషన్ అన్ని తీసేసి కొత్త ఆటోమేటిక్ మిషన్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి అది పెట్టుకోలేము. ఖర్చు అలా ఉంటే మేము డబ్బులు కూడా వస్తాయి, కానీ రావచ్చు రాకపోతే అలా కూడా మనకు అనుమానం లేదు. మామూలుగా చెప్తున్నాను అంతవరకే. ప్రస్తుతం కదా నష్టం ఆడికాడికి వెళ్తుంది. లాభాలు అయితే ఆడికాడి పెట్టుకున్నాం మనం చేసుకుంటాం. పెద్ద లాభాలు కూడా ఏం లేవు ఇలా దీంట్లో. సో కొత్తగా అంటే ఇక వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి కావాలనుకుంటే చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఇంత సైజులో పెట్టుకుంటే ఇట్లా ఉందని చెప్తారు. ఓకే, ధన్యవాదాలు. సో మొత్తం మీద గమనిస్తే కనుక కొత్తగా ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. బట్ కాకపోతే కొంత రిస్క్ అయితే ఉంటుంది. ప్రస్తుతం వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ఫామ్లో 26 లక్షల ఖర్చుతోటి కూడా ఫామ్ అయితే నిర్మించుకున్నారు. 240 అడుగుల పొడవు, 30 ఫీట్ల వెడల్పుతోటి కూడా ఈ షెడ్ అయితే నిర్మించుకున్నాడు. మొత్తం కంప్లీట్గా కూడా ఐరన్ పోల్స్ తోటి, అలాగే రేకులతోటి పైన కూడా, అంటే పూర్తి స్థాయిలో దాదాపు ఎట్లాంటి పెట్టుబడి కూడా పెట్టకుండా కూడా, అవసరం లేకుండా కూడా పూర్తి స్థాయిలో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా 26 లక్షల ఖర్చుతోటి 7,000 కెపాసిటీ ఉన్నటువంటి కోళ్ళ ఫారం అయితే నిర్మించుకున్నారు. సో దీంతో ఇప్పటివరకు సంవత్సర కాలం నుంచి కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 6 నుంచి 7 బ్యాచ్ల వరకు కూడా తీసుకొని చెప్తున్నారు. సో ప్రతి బ్యాచ్కి కూడా 60,000 వరకు అయితే ఆదాయం వస్తుందని చెప్తున్నారు. కొత్తగా ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే కనుక అది వాళ్ళు చేయగలుగుతామన్నటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళకుంటే చేయొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో దీంట్లో కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే కలిసి పనిచేసుకుంటారు. కొత్తగా ఎవరిని కూడా బయట నుంచి కూడా తీసుకోకుండా కూడా వాళ్ళైతే కోళ్ళ ఫామ్ నిర్వహణ చేస్తున్నట్టు కూడా ఆయన చెప్తున్నారు.